గ్రేటర్ పరిధిలోని నాలాలను అధికారులు పట్టించుకోవడం లేదు. వర్షాకాలం సమీపిస్తున్న పెండింగ్ పనులు చేయడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారు. ఇప్పటికే పూడికతో నిండిపోయిన నాలాలను సమ్మర్లో శుభ్రం చేస్తామని చెప్పి పనులు ఇంకా ప్రారంభించలేదు. మెయింటెనెన్స్ మర్చిపోయిన అధికారులు పూడిక తీత టెండర్ పనులు కూడా ఆలస్యం చేస్తున్నారు. మరో నెలన్నరల్లో రానున్న వర్షాకాలంలోపు నాలా డ్రైన్ బాక్సుల పూడిక తీత పూర్తి కాకపోతే ఇబ్బందులు తప్పేలా లేవు. నగరంలో 1000 కిలోమీటర్లకు పైగా నాలాలున్నాయి. ఇందులో 400 కిలోమీటర్లు పెద్ద నాలాలు ఉండగా మిగతా 600 కిలోమీటర్ల మేర చిన్న తరహా నాలాలున్నాయి. గతంలో ప్రతి సమ్మర్లో నాలాలు, బాక్స్ డ్రైన్ల పూడిక తీతలకు టెండర్లు పిలిచి మే నెల వరకు పనులు పూర్తి చేసేవారు. కానీ 2 ఏళ్ల నుంచి ఈ పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడి అన్న చందంగా మారాయి. క్రితం ఏడాదంతా నాలాల పూడిక తీత పనులు చేస్తామని అధికారులు ప్రకటించారు. కానీ ఆ తర్వాత తిరిగి మళ్లీ సమ్మర్లోనే పూడిక తీతకు టెండర్లు పిలవడం, పనులు చేయడం లాంటివి చేస్తున్నారు. కానీ ఈసారి సమ్మర్ సగం అయిపోయినా నాలాల పూడిక తీత పనులు ప్రారంభం కావటం లేదు. గ్రేటర్ పరిధిలో అన్ని నాలాల్లో కలిపి 10 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక ఉందని అంచనా వేశారు అధికారులు. వాస్తవంగా డిసెంబర్ నాటికే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి జనవరి నుంచి పనులు ప్రారంభించాలి. కానీ ఇప్పటి వరకు కొన్ని నాలాల పూడిక తీత పనుల టెండర్ అగ్రిమెంట్ జరగలేదు. ఇంకొన్ని పనుల అగ్రిమెంట్ పూర్తయినా క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభం కాలేదు. నాలాలన్నీ చెత్త, బురద, మట్టి, పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. నాలాల్లో పూడిక తీయకపోవడంతో డ్రైనేజ్ అంతా కాలనీలు, బస్తీల్లోకి వస్తుంది. దీంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది మే చివరిలో భారీగా వర్షాలు పడ్డాయి. అప్పటికి నాలాల పూడిక తీత పనులు కంప్లీట్ అవ్వకపోవడంతో వర్షపు నీరు బస్తీలు, కాలనీల్లోకి వచ్చి చేరింది. ఈసారి కూడా మే చివరి నుంచి జూన్ ఫస్ట్ వారం వరకు వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఆలోపు నాలా పూడిక తీత పనులు పూర్తవడం అసాధ్యమని అధికారులే భావిస్తున్నారు. టెండర్ల విషయంలో కూడా అవకతవకలే జరుగుతున్నాయి. పూడిక తీత పనుల్లో అధికారులు తమకు నచ్చిన కాంట్రాక్టర్లకే టెండర్లు ఇప్పించుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఒకే కాంట్రాక్టర్ 5 నుంచి 10 చోట్ల పూడిక తీత పనుల టెండర్లను అప్పగించారు. దీంతో ఒకేసారి అన్ని చోట్ల పనులు చేయకుండా ఒక దగ్గర పూర్తయిన తర్వాత మరో దగ్గర పనులు చేస్తారు. దీంతో టైం ఎక్కువగా పట్టే అవకాశాలు ఉన్నాయి. అలాగే నాలాల నుంచి తీసిన వ్యర్థాలు ఎండిన తర్వాత జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు తరలించాలి. కానీ ఎక్కడి వ్యర్థాలు అక్కడే వేస్తుండటంతో ఒకవేళ వర్షం వస్తే తిరిగి అవి నాలాల్లోకే చేరుతాయి. దీంతో పూడిక తీసి ప్రయోజనం లేకుండా పోతోంది. ఏదేమైనా వర్షాకాలం సమీపిస్తున్న వేళ నాలాల పూడిక తీత పనుల్లో నిర్లక్ష్యం వహిస్తూ అధికారులు మొద్దు నిద్ర వీడటం లేదు. ప్రతి ఏటా వరదలు, వర్షాలు హైదరాబాద్ను ముంచెత్తుతున్నా చేయాల్సిన పనులు మున్సిపల్ అధికారులు పెడచెవిన పెట్టడంతో సమస్య మరింత తీవ్రమవుతోంది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని త్వరితగతిన పనులు చేపడితే తప్ప ఈ పరిస్థితి నుంచి బయటపడే అవకాశాలు కనిపించడం లేదు.